థ్యాంక్ యూ తిరుపతి. పంజాబ్లోని కపూర్తలా మోడర్న్ సెంట్రల్ జైల్లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖైదీల మధ్య తలెత్తిన ఒక చిన్న వివాదం పెద్ద ఘర్షణకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ దాడిలో 2 ఖైదీలు గాయపడగా మరొకరికి తీవ్రంగా టియర్ గ్యాస్ షెల్ తగిలిందని పోలీసులు తెలిపారు. ਜ਼ਿੰਮੇਵਾਰ ਘੱਟੋ ਘੱਟ 20-25 ਜਾਣੇ ਨੇ ਸਾਰੇ ਨੂੰ ਕੁੱਤੇ ਇੱਕੋ ਜਗ੍ਹਾ ਦੇ ਦੋ ਦੇ ਗੋਲੀਆਂ ਵੱਜੀਆਂ 2 ਜਣੇ ਗੋਲੀ ਵੱਜੀ ਉਹਨਾਂ ਨੂੰ ਹੱਲੇ ਤੱਕ ਹਸਪੀਟਲ ਨਹੀਂ ਲੈ ਕੇ ਗਏ ਉਹ ਥੱਲੇ ਪਏ ਹੋਏ ਨੇ ਹੱਲੇ ਤੱਕ ਉੱਥੇ ਤੱਕ ਦੇਖ ਲਓ ਮੀਡੀਆ ਆਊਗੀ ਉਹ ਲੈ ਕੇ ਜਾਊਗੀ ਉੱਥੇ ਸਾਨੂੰ ਅਥਰੂ ਗੈਸ ਚੱਲਣ ਡੇ ਆ ਬੰਦਿਆਂ ਦੇ ਪੈਰਾਂ ਦੇ ਸੱਟ ਲਗਾਵਾਂਗੇ ਸਾਨੂੰ ਇਹ ਗੱਲ ਦਾ ਅੱਜ ਰਾਤੀ ਤਕਰੀਬਨ 9:30 ਵਜੇ ਕਪੂਰਥਲਾ ਪੁਲਿਸ ਨੂੰ ਇਤਲਾ ਮਿਲੀ ਸੀ ਕਿ ਕਪੂਰਥਲਾ ਕੇਂਦਰੀ ਜੇਲ੍ਹ ਦੇ ਵਿੱਚ ਕੁਝ ਕੈਦੀ ਆਪਸ 'ਚ ਲੜ ਰਹੇ ਹਨ ਤੇ ਤੁਰੰਤ ਹੀ ਕਾਰਵਾਈ ਕਰਦੇ ਹੋਏ ਕਪੂਰਥਲਾ ਪੁਲਿਸ ਵੱਲੋਂ ਭਾਰੀ ਪੁਲਿਸ ਬਲ ਸਮੇਤ ਸੀਨੀਅਰ ਅਫਸਰਾਂ ਦੇ ਨਾਲ ਜੇਲ੍ਹ ਦੇ ਵਿੱਚ ਭੇਜਿਆ ਗਿਆ। ਮੈਂ ਆਪ ਵੀ ਅੱਜ ਮੌਕੇ ਤੇ ਹਾਜ਼ਰ ਸੀਗਾ ਤੇ ਤੁਰੰਤ ਹੀ ਜੇਲ੍ਹ ਪ੍ਰਸ਼ਾਸਨ ਦੇ ਨਾਲ ਕਾਰਵਾਈ ਕਰਦੇ ਹੋਏ పంజాబ్లోని కపూర్తలా మోడర్న్ సెంట్రల్ జైల్లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి అసలు ఏం జరిగింది? దాదాపు కపూర్తలా సెంట్రల్ జైల్లో నిన్న రాత్రి కొంత లోపల ఉండేటటువంటి ఖైదీల మధ్య జరిగినటువంటి గొడవ దాదాపు ఒక అరగంట పాటు చిన్న గొడవతో ప్రారంభమయ్యి ఒక్కసారిగా కూడా అంటే ఇది బ్లాక్స్ అన్నటువంటివి కొన్ని ఉంటాయి. ఆ బ్లాక్స్ లో దాదాపు 4వ నంబర్ బ్లాక్ లో జరిగినటువంటి ఘర్షణ, అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణ విషయానికి అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ కూడా తెలియడంతో ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతానికి రావడము, వారిని కొంత అంటే ఆ ప్లేస్ నుంచి కూడా వేరే ప్లేస్ లకు తరలించేటటువంటి ప్రయత్నం కూడా ఒకవైపు పోలీసులు చేశారు. కానీ అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఆ చిన్న గొడవని కూడా పెద్దదిగా చేసి మరింత కూడా అక్కడ కొంచెం ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పే విధంగా కూడా కొంతమంది లోపల ఉండేటటువంటి ఖైదీలు ప్లాన్ చేశారు అన్నటువంటిది మాత్రము. దీనితో పోలీసులు ముందస్తుగానే వారిని వేరే ప్రాంతానికి తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ చిన్న గొడవతో అది పెరిగి పెద్దదయ్యి దాదాపు ఒక గంట పాటు కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితి. అక్కడ ఏదైతే బ్లాక్ నంబర్ 4 లో ఉండేటటువంటి దాదాపు 60 మంది ఖైదీలకు పైగా ఉండేటటువంటి బ్లాక్ లో వారందరూ కూడా అక్కడ గోడ అంటే పైన ఉండేటటువంటి ఏదైతే గోడను దూకి అటువైపు వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. చివరికి పోలీసులంతా కూడా బాష్వాయు వదిలి అక్కడ వాళ్ళని అంటే చాలా మంది పోలీసులు కూడా చుట్టూర ప్రాంతాన్ని కూడా చేరుకోవడం జరిగింది. ఒక్కసారిగా అలర్ట్ అంటే ఏదైతే మనకు సెంట్రల్ జైల్లో ఉండేటటువంటి ఖైదీలకు కదలికల కొరకు కూడా ఒక సైరన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడ సైరన్ మోగడంతో అక్కడ పోలీసులందరూ కూడా గట్టి ముమ్మరం చేశారు. వారిని ఎవరైతే గోడ దూకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వారిని పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ కొంత పైకప్పు కూడా కూలిపోయినటువంటి ఘటన అని చెప్పవచ్చు. కానీ దాదాపు కపూర్తలా సెంట్రల్ జైలు 2000 మంది పైగా ఉండేటటువంటి ఎవరైతే ఖైదీలను ఉంచేటటువంటి కెపాసిటీ ఉండేటటువంటి జైలు. కానీ నిన్న జరిగినటువంటి ఘటన జరిగిన సమయంలో దాదాపు ఆ జైల్లో దాదాపు 4500 మంది పైగా కూడా ఖైదీలు ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అంటే ఒక చిన్న గొడవ పెరిగి పెద్దదయ్యి దానికి పోలీసులు జోక్యం చేసుకుని వారిని వేరే ప్లేస్ కి కూడా చేంజ్ చేసేటటువంటి ప్రయత్నంలో మరింత ఉద్రిక్తం చేసినటువంటి సమయంలో పోలీసులు చిట్టచివరికి అక్కడ కొంత బాష్పవాయువు తర్వాత వారికి కొంత వారిని వేరే ప్లేస్ లకు తరలించేటటువంటి ప్రయత్నం కూడా సెక్యూరిటీని పెంచి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా కూడా కొంత ఉద్రిక్తత ఎక్కువ కావడంతో పోలీసులందరూ కూడా వారిని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించారు. కానీ నిన్న జరిగినటువంటి కపూర్తలా జైలుకి సంబంధించినటువంటి కొంతమంది ఖైదీలు ఆ ప్రాంతం నుంచి బయటికి పారిపోయేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. దీనితో పోలీసులు వారిని పట్టుకునేటటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తూనే మరొక వైపు రక్షణ పరంగా కూడా వారిని వేరే ప్రాంతాలకు తరలించినటువంటిది. మొత్తం మీద నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనను డిఐజీ నవీన్ సింగ్లా కూడా
కూడా అటు మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. కావాలని కొంతమంది ఖైదీలు చేసినటువంటి గొడవలతో ఇది చిన్న గొడవ పెరిగి పెద్దదయ్యి నిన్న రాత్రి అటు పోలీసులకు ఖైదీలకు మధ్య కూడా కొంత గొడవ ముఖ్యమైనటువంటి అంటే ఆ గొడవ పెరిగి పెద్దదయ్యి వారిని వేరే ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది అంటూ కూడా డీఐజీ ఒక కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ కళ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మున్సిపల్ బ్లీచింగ్ గోడౌన్లో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్